టిఫిన్ చేయడానికి కూడా టైం లేదనమాట. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని కాఫీ చేసుకొని తాగుదామని అయితే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అసలు టిఫిన్ చేయడానికి లేట్ అయిపోయింది. ఎంత లేట్ అయిందంటే లంచ్ టైం 1 అయిపోయిందనమాట. ఇంకా కాఫీ తాగేసి ఇంకా గబగబా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి నేనైతే ఆమ్లెట్ అండ్ చింతపండు టమాటా రసం అయితే పెట్టాననమాట. ఈ రసంలోకి ఆమ్లెట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటది. నాకైతే నచ్చిందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ జ్యూస్ అయితే తీసుకొచ్చారనమాట. కూల్‌గా బాగా హీట్‌గా ఉంది కదా! ఏదో ఒకటి తాగాలనిపిస్తది కదా! అందుకోసం తీసుకొచ్చారు. అసలు బాలేదు. అయిపోయాను. ఇంక అందుకని ఈరోజు స్నాక్ ప్రిపేర్ చేద్దామని బ్లింకిట్‌లో ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఎగ్ బజ్జీస్ అయితే చేద్దామని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టాను. చూడాలి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. గ్యాస్ లేనప్పుడు మనకి ఇంట్లో సడన్‌గా గ్యాస్ అయినప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ అవుతుందండి. ఎంతైనా సరే మనం రోడ్ సైడ్ ఫుడ్స్ తినడం కంటే ఆ రోడ్ సైడ్ ఫుడ్స్‌ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎంతో కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే మనం తప్పించుకుంటాం అనమాట. ఈరోజు నేనైతే ఇంట్లోనే ఎగ్ బజ్జీస్ అయితే చేస్తున్నాను. ఇవి బయట ఇంత శ్రమ లేకుండా బయట నుంచి కూడా తెప్పించుకోవచ్చు కానీ బయట నుంచి తినడం కంటే ఇంట్లో ఫ్రెష్‌గా మనం అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం అనేది కొంచెం బాగుంటది. ఎందుకంటే బయట ఆయిల్ గానీ, పిండి గానీ, ఎగ్స్ గానీ ఎన్ని డేస్ నుంచి నిల్వ ఉంటున్నాయో వాళ్ళు ఎన్ని డేస్ నుంచి స్టోర్ చేసి అమ్ముతున్నారో మనకైతే తెలీదు కాబట్టి ఇంట్లో అయితే మనం అప్పటికప్పుడు అన్నీ ఫ్రెష్‌గా తింటాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో నేను మాక్సిమం హెయిర్ గ్రోత్ కోసం బయోటిన్ లడ్డూస్, చికెన్ పచ్చడి, అలాగే వెజిటేబుల్ కర్రీ 5 మినిట్స్‌లో మనం ఇంట్లో అసలు మనకు టైం లేనప్పుడు ఎలా చేయాలనేది కూడా ప్రిపేర్ చేశాను. ఒకసారి వీడియోస్ చూసేయండి. ఈ ఎగ్ బజ్జీస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగా వస్తాయని. బయట కొన్న దానికంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. థాంక్ యూ. బాయ్.